హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. ఇంతవరకు చాలా మంచి ఆదరణ వస్తుంది. ఈ ఆదరణ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకు విల్ట్ సమస్య అనేది చాలా అధికంగా ఉందండి. సో కామన్గా మనకు లాస్ట్ 2 years నుంచి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది విల్ట్ సమస్య అండి. చాలామంది రైతులు దీనివల్ల చాలా రకాలుగా బాధలు పడడం అయితే జరిగింది. సో దీని నివారణకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న అంశాన్ని అయితే మనం ఈరోజు తెలుసుకుందాము. అదేవిధంగా ఒక తోట దుక్కిలో మనము ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కామన్గా ప్రతి సంవత్సరం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశం గురించి అయితే ఈరోజు మనము చర్చించుకుందాం. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మనము చూసుకున్నటువంటి టాపిక్లో మనకు ముఖ్యంగా వచ్చేసి విల్ట్ సమస్య. సో విల్ట్ సమస్యని కంట్రోల్ చేసుకోవాలంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు విల్ట్ ఎందుకు వస్తుంది, సో విల్ట్ వస్తుందన్న కారణాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనకు భూమిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనకు అసలు ఈ యొక్క ఎరువులు వాడి ఈ యొక్క కృత్రిమ ఎరువులు వాడి టోటల్గా ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి కర్బన పదార్థాలు అనేవి తగ్గిపోవడం జరిగిందండి. సో ఈ కర్బన పదార్థాలను పెంచుకోవడం వల్ల మనము ఈ యొక్క విల్ట్ సమస్య దగ్గర నుంచి బయటపడవచ్చు. ఈ కర్బన పదార్థాలు తగ్గిపోవడం వల్ల విల్ట్ సమస్య, కాయకున్నటువంటి మచ్చలు అనేవి అధికంగా రావడం, పూత సరిగా అదకకపోవడం, సో కాపు అనేది సరిగా రాకపోవడం, ప్రతి సమస్య కూడా ఈ యొక్క ఎరువులు అధికంగా వాడడం వల్ల తగ్గిపోయినటువంటి ఈ కర్బన పదార్థాలవి ముఖ్య కారణం అండి. సో కాబట్టి వీటిని పెంచుకునేటువంటి ప్రయత్నం మనము చేసుకుంటూ పోవాలి. సో ఈ కర్బన పదార్థాలను పెంచుకోవాలంటే మనము ముఖ్యంగా వచ్చేసి 2 రకాల అంటే మొత్తం వచ్చేసి మనకు 3 నుంచి 4 రకాలుగా దీని యొక్క పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. సో ఈ యొక్క పద్ధతులను మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అందులో భాగంగా ఒకటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము పంట మార్పిడి అనేది చేసుకుంటూ పోయినట్లయితే మనము ఇప్పుడు మిర్చి సాగునే చేసామంటే మిర్చిలో మనం అధిక ఎరువులను అయితే వాడుతామండి. సో అందువలన కర్బన పదార్థాలను తగ్గడం అనేవి జరుగుతాయి. సో పంట మార్పిడి చేసుకోవాలి, వేరే పత్తి కానీ మొక్కజొన్న కానీ అలాంటివి వేసుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత మనం ఏదైతే మొక్కజొన్న పత్తి ఇస్తున్నాడో మనం ఎరువులని చాలా తగ్గించుకుంటాం కాబట్టి మళ్ళీ కర్బన పదార్థాలను పెంపొందించేటువంటి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ యొక్క కర్బన పదార్థాలను పెంచినట్లయితాము. సెకండ్ పాయింట్ చూసుకోండి, ఒకటి పంట మార్పిడి. రెండోది చూసుకున్నట్లయితే మళ్ళీ మనము పచ్చి రొట్టె వేసుకోవడం అండి. పచ్చి రొట్టె వేసుకోవడం వల్ల కూడా మనము కర్బన పదార్థాలను పెంచుకునేటువంటి ఇది ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. పచ్చి రొట్టె కనుక వేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా తోట దుక్కిలో అయితే మాత్రం ఖచ్చితంగా మన పిల్లి పెసర అయితే వేసుకోండి. మీకు మంచి కర్బన శాతం అనేది బాగుంటుందండి అండ్ త్వరగా కుళ్ళిపోతుంది. సో మీకు తోటకు ఈ విల్ట్ సమస్య కూడా రాకుండా ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. 3 చూసుకున్నట్లయితే మనము ఎరువు వేసుకోవడం అండి. ఈ మూడోది చూసుకున్నట్లయితే మనము సేంద్రియ ఎరువు, కామన్గా మనకు దొరికేటువంటి పేడ, ఆవు పేడ, గేదె పేడ లాంటివి మనం ఒక చోట పోసేసుకుంటే ఆ ఎరువుని ఈ యొక్క పొలంలో అయితే చల్లుకోవడం. ఇలా చల్లుకోవడం వల్ల కూడా మనము 100% మనకు వచ్చేసి ఖచ్చితమైనటువంటి ఈ కర్బన పదార్థాలను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక అంశం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క కర్బన శాతాలని పెంచుకోవడంతో పాటు ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని చేసినట్లయితే మనము ఈ యొక్క విల్ట్ సమస్యను అయితే ఖచ్చితంగా నివారించవచ్చండి. సో కాబట్టి ఈ యొక్క చెడు బ్యాక్టీరియాని మనము నివారించాలంటే నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని వాడుకోండి. ఈ మిశ్రమం తయారు చేసుకుని కనుక మీరు మీ యొక్క ఎకరం తోటలో కనుక వేసుకున్నట్లయితే నేను చెప్పేటువంటి ఈ మిశ్రమం 1 ఎకరానికి సరిపోతుంది. ఈ 1 ఎకరానికి ఈ విధంగా మీరు ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలకు మీరు మల్టిపుల్ అయితే చేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని కనుక మీరు వాడుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క విల్ట్ సమస్య నుంచి 90% ఖచ్చితంగా 99% అయితే ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు ఈ యొక్క విల్ట్ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ మిశ్రమాన్ని వాడుకొని ఆల్రెడీ మన చుట్టుపక్కల రైతులు కూడా కొంతమంది ఈ యొక్క విల్ట్ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఈ మిశ్రమాన్ని వాడుకోండి, మీరు 100% మీకు ఖచ్చితంగా వచ్చేసి రిజల్ట్ అయితే కనబడుతుందండి. మీరు కామన్గా మీకు తీసుకునేటువంటి ఆవు పేడ మనకు లేదా గేదె పేడ ఏదైతే ఉందో ఆ పేడని ఒక 50 kg నుంచి క్వింటా వరకు మీరైతే తీసుకోండి. దాంట్లో ఒక 10 నుంచి 15 kg బెల్లాన్ని తీసుకోండి అండ్ ఒక 5 kg అంటే 3 నుంచి 5 kg వరకు ట్రైకోడర్మా సూడోమోనం, 5 kg ట్రైకోడర్మా 5 kg సూడోమోనం లేదా 3 kg ట్రైకోడర్మా 3 kg సూడోమోనం వేసుకొని ఈ మూడింటిని
మిక్సింగ్ చేసుకొని అంటే ఒక మూడింటిని కలిపేసుకొని లైట్గా నీళ్లు చల్లేసుకోండి అండి. తడి పొడిగా ఉండే విధంగా నీళ్లు కలిపేసి చల్లేసుకోండి. చల్లుకొని దీన్ని ఒక పక్కన నీడలో నిల్వ చేయండి అండి. ఒక వారం రోజుల వరకు దీన్ని ఇలా నిల్వ చేయండి. ఎవ్రీ డే నీళ్లు చల్లండి, తడిగా ఉంచండి, తడి పొడిగా ఉంచండి. అలా ఉంచి ఎండ తగలకుండా మీరు క్లియర్గా మంచిగా అక్కడ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుందండి. సో ఇక్కడ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయిన తర్వాత మీరు 7వ రోజు కానీ 8వ రోజు ఏం చేస్తారంటే దీన్ని మన పొలాల్లోకి వెళ్ళి చల్లుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఉంది. ఖచ్చితంగా విల్ట్ సమస్యని అయితే మీరు ఖచ్చితంగా అధిగమించవచ్చండి. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది ఖచ్చితంగా వాడుకోండి. సో ఈ విధంగా మనము ఖచ్చితంగా వచ్చేసి మన విల్ట్ సమస్యను అయితే అధిగమించుకోవచ్చండి. ఇది విల్ట్ వచ్చే వాళ్ళే కాదండి, విల్ట్ ఇంతవరకు రాని పొలాల్లో కూడా ఈ విధంగా మనం చల్లుకోండి. మీకు వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా తగ్గిపోతాయి. ముందస్తు జాగ్రత్తగా మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల పోయేటువంటి ఎటువంటి ఏం పోదండి. మహా అయితే మీరు ఒక కట్టకి 1100-1200 రూపాయలు పెడతాం. అదే 1100-1200 పెట్టినట్లయితే ఈ మిశ్రమం తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని మీరు చల్లుకున్నట్లయితే మీకు మంచి బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అయ్యి ఈ యొక్క చెడు బ్యాక్టీరియా అంతా కూడా ఏదైతే ఉందో మన పొలాల్లో మొత్తం ఏదైతే మన దుక్కిలో ఏదైతే ఉందో చెడు బ్యాక్టీరియా అంతా కూడా అంతమవుతుందండి. సో కాబట్టి ఖచ్చితంగా విల్ట్ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. సో ఇది 4వదండి. ఇంకా 5వ చూసుకున్నట్లయితే వచ్చిన తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు. సో వచ్చిన తర్వాత మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రొడక్ట్స్ వాడి హ్యూమిక్ యాసిడ్, సీవీడ్స్ అని చెప్పేసి 100 రకాల ప్రొడక్ట్స్ మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అందులో మనకి ఏదైతే హ్యూమిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏందని చెప్పేసి ముందుగా మీకు ఇంకా ముందు వీడియోలో మీకు తెలుపుతూ ఉంటాను. సో అది కాదండి, ఫస్ట్ మనకు కావాల్సింది ముందు జాగ్రత్తలు. సో నేను చెప్పినటువంటి 4 జాగ్రత్తలే తీసుకోండి. 1 పంట మార్పిడి అండి, 2 పచ్చి రొట్టె, 3 ఎరువు వేసుకోవడం, 4 వచ్చేసి నేను చెప్పినటువంటి ఈ మిశ్రమాన్ని వేసుకోవడం. ఇలా చేసుకున్నట్లయితే మీకు కర్బన శాతం పెరుగుతుంది, భూమిలో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా పోతుంది. సో మీకు కావలసినటువంటి మీకు నత్రజని పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి. సో భూమిలో నత్రజని పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు ఏంటంటే కాపు బాగా కాస్తుంది. కాపు ఏదైతే ఉందో కాపు పూత అనేది రాలకుండా ఉంటుంది, చిక్కటి కాపు అనేది రావడం జరుగుతుంది, మచ్చలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ ఈ విల్ట్ సమస్య కూడా పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోండి. మీ పంట పొలాల్లో మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి. సో ఇదండి ఇయాల్టి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకున్నటువంటి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ముందు వీడియోలో ఇంకా మంచి సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. వీలైతే మీ తోటి ఫార్మర్లకు ఈ వీడియో షేర్ చేసుకోండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా మీరు సహాయపడినట్టు అవుతారు అండ్ నాకు హెల్ప్ చేసినట్టు అవుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.